హాయ్ ఎవ్రీవన్, నేను నిత్వేష్ అండ్ ఈరోజు నా కాలేజ్ టూర్ చూపించబోతున్నాను అందరికీ. అండ్ మా కాలేజ్ వచ్చేసరికి ఎంఆర్సి కాలేజ్ ఆఫ్ అండ్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మల్టీ గారిదే కాలేజ్. అండ్ అరౌండ్ ఇక్కడ 10 క్యాంపసెస్ ఉంటాయి. ఇలా మాది ఫస్ట్ క్యాంపస్ అంటారు, లేకపోతే ఎంఆర్సి క్యాంపస్ అని అంటారు. లెట్స్ గెట్ ఇన్ ద వ్యూ. ఎంట్రన్స్ లెవెల్ ఎలా ఉంటుంది. ఎంట్రన్స్కి వెళ్ళేసరికి మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉండేది వినాయకుడు. చాలా ప్లెజెంట్గా ఉంటుంది మొత్తం. కాలేజ్ ఎంట్రన్స్లో ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ చాలా చల్లగా విల్ ఫీల్ ఎ ప్లెజెంట్ వెదర్ ఇన్ దేర్. అండ్ మొత్తం మన కాలేజ్ వచ్చేసరికి 4th ఫ్లోర్ ఒకేలుగా చాలా బాగా కనబడుతుంది. అండ్ మనకి ఫస్ట్ రైట్ కార్నర్ వచ్చేసరికి ప్రిన్సిపల్ గారి రూమ్ ఉంటుంది. అండ్ దాని ఆపోజిట్ మనకి అడ్మిన్ బ్లాక్స్, అవన్నీ ఫీజ్ అండ్ క్వశ్చన్ పేపర్స్, అవన్నీ బ్రాంచెస్ ఉంటుంది. అవన్నీ ఏరియా కూడా ఉంటుంది రైట్ ఫ్యాకల్టీకి మనకి. అండ్ గోయింగ్ టు ద ఫస్ట్ ఫ్లోర్లో ఇలా ఉంటుంది మొత్తం ఏరియా. అండ్ ఇట్ రైట్ సైడ్ రూమ్స్ వచ్చేసరికి ఇది మన లెక్చరర్స్ స్టాఫ్ రూమ్ అంటారు, స్టాఫ్ రూమ్ ఉంటుంది. అండ్ ఇది హెచ్ఓడి మ్యామ్ రూమ్. అండ్ స్ట్రేట్గా వెళ్తుంటే మన అపోజిట్ కనబడేది మొత్తం లైక్ ల్యాబ్స్ అండ్ 2 క్లాసెస్ ఉంటాయి. సైడ్కి రైట్ సైడ్లో ల్యాబ్స్ ఉంటాయి. అండ్ ఇది టాప్ వ్యూ ఆఫ్ కాలేజ్. అండ్ కింద నుంచి మీదకి చూస్తే బాగుంటుందమ్మా. ఫ్లోర్లో ఇలా కార్నర్స్కి 3 ఫింగర్ ప్రింట్స్, అదే సెన్సార్స్ ఉంటాయి. లైక్ థంబ్ రూల్స్, లైక్ అటెండెన్స్ కోసం ఇది ఉంటుంది. అండ్ ఈ అటెండెన్స్ క్లాస్ అటెండెన్స్ మ్యాచ్ క్రాస్ చెక్ చేస్తారు. మ్యాచ్ అయిన వాళ్ళకే ఫుల్ అటెండెన్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ల్యాబ్. వావ్, స్టూడెంట్స్ జూనియర్స్ ఉన్నట్టున్నారు. కలకల్లా ఆడిపోతుంది ల్యాబ్ అంతా. మీకు థంబ్ చూపట్లేదు కదా, చలో థంబ్ చూసాం పదండి. లైక్ ఇదేమో థంబ్, ఇది థంబ్ స్పేస్. ఎవ్రీ ఫ్లోర్లో 3 థంబ్స్ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి డేటా సైన్స్ ఫ్లోర్. ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి సిఎస్సి ఫ్లోర్. సో అందుకే అంత పీస్ ఉంది. డేటా సైన్స్ ఫ్లోర్ ఇది సెకండ్ ఫ్లోర్, డేటా సైన్స్ ఫ్లోర్. ఇది చూనికి క్లాస్ రూమ్స్ ఇలా ఉంటాయి మొత్తం. ఎంఆర్సివి నార్మల్గా ఉంటుంది. డిజిటల్ క్లాసెస్ కూడా ఉంటాయి మనకి. లైక్ డిజిటల్ క్లాసెస్ వచ్చేసి కొన్ని క్లాసెస్ మాత్రం పెట్టారు. అవసరమైతే మనకి ల్యాబ్ ఉంటుంది, ల్యాబ్లో కూడా తీసుకుపోయి చూపెడతారు. లైక్ ఈ క్లాస్కి డిజిటల్ క్లాస్ ఉంది, నేను చూపెడతాను. డిజిటల్ క్లాస్ వల్ల యూజ్ ఏంటంటే లైక్ మనకి డైరెక్ట్ వీడియోస్ కానీ మేడమ్స్ కానీ బోర్డ్ బదులు అలా డైరెక్ట్ అలా చూపిస్తూ ఉంటున్నారు. లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. థర్డ్ ఫ్లోర్, ఓవరాల్ థర్డ్ ఫ్లోర్. ఇది ఎంట్రన్స్లో స్టాఫ్ రూమ్ ఉంటుంది. మిగతా ఇవన్నీ క్లాసెస్. ల్యాబ్ ఓవర్వ్యూ ఇలా ఉంటుంది మొత్తం ఓవరాల్ స్టూడెంట్స్ మనం కూర్చోవచ్చు, ల్యాబ్ ఎట్ టైం చేసుకోవచ్చు. ఈ ల్యాబ్లో మనం ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. దిస్ ఆల్ ఓవర్ ల్యాబ్. అండ్ గోయింగ్ టు ద 4th ఫ్లోర్, అంటే మన రూమ్. అండ్ మనం సీనియర్స్ కదా, మనకు రూమ్ అలాట్ చేసింది వచ్చేసి 4th ఫ్లోర్లో 401.
ఓవరాల్ క్లాస్ రూమ్ లాస్ట్లో చూపెడుతున్నాను. అందరి క్లాస్ రూమ్స్ ఇలానే ఉంటాయి. సో ఇది ఓవరాల్ క్లాస్ రూమ్ అని వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ డిజిటల్ క్లాస్ అన్నాను కదా, ఇది స్క్రీన్. ఇది మొన్న రీసెంట్గా పెట్టడం జరిగింది. సో ఇది చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. కాదు, ఎవరైతే దూరంగా ఉంటారో, లైక్ మల్లారెడ్డి కాలేజ్ నుంచి జాయిన్ అవ్వాలి అనుకుని దూరంగా ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది చూడడానికి. చలో మళ్ళా, రైట్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.